నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్య లయలు. గత వీడియోలో ఆహ్, జన్మలగ్నానికి సంబంధించి వ్యక్తిగత ఆరోగ్య విషయానికి ఆహ్, సంబంధించిన విషయాలు వ్యక్తిగత ఆరోగ్య విషయానికి జన్మలగ్నానికి ఆహ్, 6వ స్థానము, షష్ఠ స్థానం అంటారు. దీనికి ఏ విధమైన ఆహ్, కోరిలేషన్ ఉంటుంది అని ఆహ్, దాని గురించి నేను వివరించి ఉన్నాను. ఇప్పుడు మార్చి 3వ తేదీ 2026 సంవత్సరము కేతుగ్రస్త చంద్రగ్రహణము ఆహ్, ఏర్పడబోతూ ఉంది. దానికి సంబంధించిన ముఖ్యమైన సూచనలు, ముఖ్యమైన విషయాల గురించి నేను వివరిస్తాను. ఇప్పుడు సింహరాశిలో మార్చి 3వ తేదీ సింహరాశిలో మధ్యాహ్నము 3 గంటల 19 నిమిషాల నుండి సాయంత్రము 6 గంటల 45 నిమిషాల వరకు ఆహ్, దాదాపుగా 3:30 గంటల పాటు కేతుగ్రస్త చంద్రగ్రహణము ఏర్పడబోతూ ఉంది. దానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఈ గ్రహణం అంటే ఏమి? చంద్రగ్రహణం గాని, సూర్యగ్రహణం గాని, గ్రహణానికి సంబంధించిన ఆహ్, హ్మ్, అంటే ఏ విధంగా గ్రహణం అనేది ఏర్పడుతుంది అనే విషయము నేను గత వీడియోలో వివరించి ఉన్నాను. ఆహ్, నేను ఒక హ్మ్, చార్ట్ ద్వారా ఒక చార్ట్ ద్వారా ఆహ్, సూర్యగ్రహణం ఏ విధంగా ఏర్పడుతుంది, చంద్రగ్రహణము ఏ విధంగా ఏర్పడుతుందని దానికి సంబంధించిన వివరాలు అందులో సవివరంగా నేను తెలియజేశాను. ఆహ్, చంద్రగ్రహణం అంటే చంద్రుడు తన కక్షలో అంటే కక్ష అంటే తను ఒక 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 నిర్దిష్టమైన మార్గము అనేది ఒకటుంటుంది. చంద్రుడు పరిభ్రమించేకి అంటే చంద్రగ్రహము భూమి చుట్టూ ఒక నిర్ణీతమైన మార్గంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. పరిభ్రమణం అంటే తిరుగుతూ ఉండడము. చంద్రుడు భూమికి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఒక అక్షాన్ని ఆధారంగా చేసుకొని. అక్షం అంటే ఆహ్, ఒక మార్గము. సో, ఆ మార్గాన్ని ఆధారం చేసుకొని ఆహ్, సు భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. ఆహ్, ఒకానొక సమయంలో చంద్రుడు, ఆహ్, భూమి, సూర్యుడు ఒకే తలంపైకి వచ్చినప్పుడు అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తన కక్షలో తాను సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆహ్, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటూ ఆహ్, సూర్యుని చుట్టూ కూడా అదే విధంగా సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉండడం జరుగుతుంది. కానీ ఒకానొక సమయంలో చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే తలం పైకి ఒకే తలము అంటే ఒక ప్లేన్ మీదకి వచ్చినప్పుడు అంటే సూర్యుడు దానికి ఎదురుగా భూమి, ఆహ్, తర్వాత చంద్రుడు ఒకే యాక్సిస్ అక్షం పైకి వచ్చినప్పుడు ఆహ్, సూర్యుని యొక్క వెలుగు చంద్రుని మీద సూర్యుని యొక్క వెలుగు భూమి మీద ప్రసరించి భూమి యొక్క నీడ చంద్రుడి మీద పడడం జరుగుతుంది. ఆహ్, అటువంటి సందర్భంలో చంద్రుడు భూమి మీద ఉండే కొన్ని అంటే భూగ్రహం మీద ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. కొన్ని ప్రాంతాల్లో ఉన్నవారికి కనిపించొచ్చు. ఆహ్, అది ఆ విధంగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రునికి ఆ విధంగా ఏదైతే సూర్యుని వెలుగు భూమి మీద ప్రసరించినప్పుడు, భూమి యొక్క నీడ చంద్రుని మీద పడినప్పుడు, చంద్రుని కక్ష చంద్రుడు ఏ ఏ మార్గాన్నైతే ఏ మార్గాన్ని అనుసరించి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడో, ఆ మార్గానికి సంబంధించిన ఆహ్, వెలుగు అంటే నీడ భూమి యొక్క నీడ ఆ మార్గాన్ని ఎక్కడ తాకుతుందో ఆ ఖండన బిందువు అంటారు. ఆ ఉత్తరం వైపు ఒకటి, దక్షిణం వైపు ఒకటి ఖండన బిందువులు ఏర్పడతాయి. అది గత వీడియోలో నేను వివరించడం జరిగింది. ఆహ్, ద ఉత్తరం వైపు ఉన్న చంద్రునికి చంద్రుని కక్షకు ఉత్తరం వైపు ఉన్న ఖండన బిందువును రాహు అంటారు. దక్షిణం వైపు ఉన్న ఖండన బిందువును కేతు అంటారు అని నేను తెలియజేశాను. ఈ విధంగా కే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సో, ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణము ఇప్పుడు ఏర్పడబోతుంది. దానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఆహ్, ఇప్పుడు ఏదైనా గ్రహణం ఏర్పడినప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రగ్రహణం గురించి మనం చర్చిస్తున్నాము. చంద్రగ్రహణానికి సంబంధించిన ఏ రాశిలో అయితే ఈ గ్రహణం ఏర్పడుతుందో, ఆ రాశి ఆ రాశి యొక్క
భవిష్యత్తు వాటికి ఆహ్, అంటే ఆ రాశి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఆ గ్రహణం ఏర్పడిన కారణం చేత ఆ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఆహ్, ఈ ఫలానా, ఫలానా శుభ ఫలితాలు ఉంటాయని గాని, లేదంటే దుష్ప్రభావాలుంటాయి, ఇబ్బందులు పడతారని గాని అంటే చ గ్రహణం ఏర్పడిన రాశి నుంచి లెక్కించి కొన్ని రాశుల వారికి దుష్ఫలితాలు, కొన్ని రాశుల వారికి శుభ పరిణామాలు, శుభ ఫలితాలు ప్రకటిస్తూ ఉంటారు. మామూలుగా హ్మ్. ఈ ఆహ్, జ్యోతిష పండితులు గాని, సిద్ధాంతులు గాని. కానీ ఆహ్, ఇది అయ్ అంతవరకు ఎంతవరకు సహేతుకమో అని మనము విచారించాల్సి ఉంది. ఆ! జ్యోతిష్ శాస్త్రంలో ఆహ్, చాలా వరకు మహర్షులెవరు ఈ విధంగా పలానా రాశి వారికి ఈ ఈ చంద్రగ్రహణము ఈ విధంగా ఏర్పడుతుంది. ఈ రాశిలో ఏర్పడుతుంది. ఇప్పుడు సింహరాశిలో చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఆ సింహరాశి వారికి ఈ విధమైన ఫలితాలుంటాయి. తర్వాత కన్యా రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. అట్లా ఒక్కొక్క రాశికి దుష్ఫలితాలు గాని, శుభ ఫలితాలు గాని ఆయా స్థానాలను బట్టి ఇప్పుడు గ్రహణం ఏర్పడిన ఏ రాశిలో ఏర్పడుతుందో అక్కడి నుంచి మూడవ రాశి గాని, ఆరవ రాశి గాని, ఆహ్, పద మూడో రాశి, ఆరో రాశి లేదా 10, 11 రాసుల్లో ఆహ్, రాశుల్లో జన్మించిన వారికి శుభ ఫలితాలు కలుగుతాయని, ఆహ్, రెండవ రాశి 4, 5 రాసుల్లో గాని, లేదా ఏడవ రాశిలో గాని, లేదంటే ఎనిమిదవ రాశి, తొమ్మిదవ రాశిలో ఆహ్, ఈ గ్రహణం 12వ రాశిలో ఈ గ్రహణాలు ఏర్పడినప్పుడు అంటే ఆ గ్రహణం ఏర్పడిన రాశి నుంచి ఆహ్, ఇప్పుడు చెప్పిన విధంగా 2, 4, 5, ఆహ్, 8, 7, 8, 9 రాశి, 12 రాశుల్లో ఆహ్, గ్రహణం ఏర్పడినప్పుడు ఆయా రాశుల వారికి చాలా దుష్ప్రభావాలు, వివిధ రకాల అనానుకూలతలు, ఆరోగ్యపరంగా గానీ, ఆర్థిక పరంగా గానీ, ఏ విధంగా అయినా గూడా ఇటువంటి ఫలితాలు కలుగుతాయని ఫలితాలు ప్రకటిస్తూ ఉంటారు ఆ రాశిని అనుసరించి. కానీ ఈ నిర్దుష్టంగా జ్యోతిష్ శాస్త్రంలో ఈ గ్రహణాలకు సంబంధించిన ఫలితాలు ప్రాపంచిక విషయాల మీద పనిచేస్తున్నాయి గానీ, భూ ఉపరితలం పైన సంభవించే ఉపద్రవాలు గానీ, భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలు కావడము, లేకుంటే ఏదైనా సునామీలు రావడము, యుద్ధ వాతావరణము, ఏదైనా దేశాల మధ్యలో యుద్ధాలు రావడము, ఏదైనా దేశాధ్యక్షులు అంటారు. ఆహ్, కీలక పాత్ర వహించే ఏదైనా అగ్రరాజ్యాల అధిపతులు వారికి వ్యక్తిగత విషయాలకు గానీ, లేకుంటే హ్మ్, సామూహిక మరణాలు అంటే తద్వారా 2 దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు అది జనరల్‌గా చాలామంది ఆహ్, యు ఆహ్, హ్మ్. ఆ దాడుల్లో మరణిస్తూ ఉంటారు. చాలామంది సమూహంలో. సో, అటువంటి సామూహిక మరణాలకు సంబంధించిన విషయాలు, ఆహ్, ఏదైనా ఆహ్, ఏదైనా దుష్ప్రభావాలు ఈ విధంగా ప్రాపంచిక విషయాల మీద కనపడుతూ ఉంటాయి గానీ, వ్యక్తిగత జ ఆహ్, వ్యక్తిగతంగా ఈ గ్రహణాలు ఏర్పడిన రాశికి, మన వ్యక్తిగత రాశి యొక్క ఫలితాలకు ఎటువంటి సంబంధం ఉండదని ఆహ్, నా అభిప్రాయము. హ్మ్. తర్వాత దీనికి సంబంధించి ముఖ్యమైన సూచనలు, గర్భిణీ స్త్రీలు, ఆహ్, బాల్యం ఆహ్, చిన్న పిల్లలు, ఆహ్, ఈ జ గ్రహణం పట్టిన సమయం నుండి గ్రహణము అంత్య గడియల వరకు ఆహ్, బయట వాతావరణంలో సంచరించకుండా ఇంటి పట్టున ఉండడము ఆహ్, ప్రశస్తంగా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహణం ఎక్కడ ఏర్పడినా ప్రపంచంలో చంద్రుడు ఒకడే, సూర్యుడు ఒకడే ఉంటారు మనకు. సో, చంద్రగ్రహ చ కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతుంది కాబట్టి అది ప్రపంచంలో ఆహ్, ఏ ప్రాంతానికైనా దాని యొక్క దుష్ప్రభావం అనేది ఉంటుంది. కానీ ఆహ్, అందుచేత ఈ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ఏదైనా వ్యాధులతో ఇబ్బంది పడే చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే అటువంటి వారు హ్మ్, భూ వాతావరణం అంటే బయటి వాతావరణంలో సంచరించకుండా ఉండడము క్షేమంగా ఉంటుంది. లేకుంటే ఏదైనా అనారోగ్యాల పాలు కావడమో, లేకుంటే ఏదైనా ఆహ్, శారీరక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దుష్ప్రభావాలకు లోను కావాల్సొస్తుంది. ఎందుకంటే నెగెటివ్ కాస్మిక్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది. అది భూ వాతావరణంలో కేతుగ్రస్త చంద్రగ్రహణం ద్వారా ఏర్పడుతుంది. ఆహ్, ఇది నేను చెప్పే ప్రత్యేకమైన సూచన. దీంతో పాటు ఏదైనా హ్మ్. గ్రహణము ప్రారంభం తర్వాత ప్రారంభానికి కాకడ గ్రహణము ప్రారంభం కావడానికి ముందుగానే ఒక 2, 3 గంటల ముందుగానే
ఆహ్, దర్భను ఆహార పదార్థాల పైన వంటగదిలో గానీ, స్టోర్ రూమ్‌లో గానీ ఏదైనా ఆహార పదార్థాలు, ధాన్యం గానీ, తినుబండారాలు ఏదైనా అంటే ఈ పల్సెస్ అంటారు. అంటే ఏదైనా హ్మ్. ఆహ్, ధాన్యపు రాసులు గానీ, ఆహ్, ఇతర పదార్థాలు ఏదైనా మనము తినడానికి సంబంధించిన పదార్థాల మీద ఆహ్, ఆహ్, ఆ కంటైనర్స్ మీద ఈ దర్భ అని ఒకటి దొరుకుతుంది మనకు. ఆ దర్భను వాటి మీద హ్మ్, ఉంచడం ద్వారా గ్రహణము అంత్య సమయం వరకు, కనీసం గ్రహణం ఆరంభమైన సమయం నుంచి అంత్య సమయం వరకు ఈ దర్భను వాటి మీద ఉంచడం ద్వారా నెగెటివ్ కాస్మిక్ ఎనర్జీ నుంచి వ ఆహ్, ఆ ఆహార పదార్థాలకు పరిరక్షణ కలుగుతుంది. తద్వారా మనం తర్వాతి గ్రహణం తర్వాత రోజుల్లో మనం ఏమైనా ఆ ధాన్యాన్ని గానీ, అటువంటి తృణధాన్యాలంటారు. అంటే ఈ పప్పు దినుసులు గానీ, వేరుశనగ గానీ ఇటువంటివి ఏదైనా పదార్థాలు మనము స్టోర్ రూమ్‌లో గానీ, వంటగదిలో గానీ ఉంచుకుంటూ ఉంటాము. వాటి మీద ఈ దర్భను ఉంచడం ద్వారా ఆహ్, వాతావరణంలో గల నెగెటివ్ కాస్మిక్ ఎనర్జీ నుండి ఈ ఆహార పదార్థాలు పరిరక్షించబడతాయి. తద్వారా మనం వాటిని తిరిగి ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. లేకుంటే కొంతవరకు అది దోషపూరితంగా ఉంటాయని శాస్త్రంలో తెలియజేయబడింది. ఇది ఒక ప్రత్యేక సూచన. దీంతో పాటు ఎవరైతే ఆహ్ ఇప్పుడు ఈ గ్రహణ సమయంలో ఆహ్, ప్రసూతి అంటే డెలివరీస్ జరుగుతూ ఉంటాయి హాస్పిటల్స్‌లో. ఆహ్, చాలా చోట్ల వైద్యశాలల్లో ప్రపంచవ్యాప్తంగా డెలివరీస్ అనేది అనివార్యము. ఆహ్, గ్రహణ సమయం అని చెప్పి వైద్యులు ఆహ్, దానికి మినహాయింపు ఇవ్వలేకపోవచ్చు. గ్రహణ సమయంలో డెలివరీ ఆహ్, అనుమతించరాదని వారికి ఆ పరిజ్ఞానం ఉండకపోవచ్చు. కాబట్టి ఆ సమయంలో ఈ గ్రహణ కాలంలో ఏదైనా డెలివరీస్ గానీ ఆహ్, హ్మ్, జరిగినప్పుడు దీని ప్రభావం గ్రహణం యొక్క నెగెటివ్ కాస్మిక్ రేస్ యొక్క ప్రభావము ఆ శిశువు పైన ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు దానికి సంబంధించిన దోష పరిహారాలు చేసుకుంటే ఈ గ్రహణ ఆహ్, కేతుగ్రస్త చంద్రగ్రహణానికి సంబంధించిన దుష్ప్రభావాల నుండి ఆహ్, బయటపడవచ్చు. ఇది ఒక ప్రత్యేక సూచన. దీంతో పాటు ఆహ్, ఎవరికైనా కేతు మహర్దశ లేదా చంద్ర మహర్దశ, అంటే కేతు మహర్దశలో చంద్ర అంతర్దశ గాని, పరస్పర అంతర్దశ దశలు. కేతు మహర్దశలో చంద్ర అంతర్దశ గాని, చంద్ర మహర్దశలో కేతు అంతర్దశ గాని, విదశలు గాని జరుగుతూ ఉన్నప్పుడు ఆహ్, ఒకవేళ వారి వ్యక్తిగత జాతక చక్రంలో చంద్రుడు, కేతువు పరస్పరము 1, 6 స్థానాల్లో, అంటే చంద్రుడున్న రాశి నుంచి కేతువు 6వ రాశిలో ఉండడం గాని, లేదా చంద్రకేతువులు కలిసి ఇ ఇ 2 గ్రహాలు 6వ స్థానంలో, జన్మలగ్నం నుంచి 6వ స్థానంలో ఉండడం గాని జరిగి ఉంటే అటువంటి వ్యక్తులు అంటే ఆరో స్థానం అంటే రోగస్థానం అని అంటారు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో రెండో స్థానము, 8వ స్థానంలో, 12వ స్థానంలో ఉన్నా కూడా ఈ చంద్రకేతు గ్రహాలు ఆహ్, అటువంటి దశ అంతర్దశలు చంద్రకేతు పరస్పర చంద్ర మహర్దశ గాని, కేతు అంతర్దశ గాని ఇటువంటి లేదా కేతు మహర్దశలో చంద్ర అంతర్దశ గాని జరుగుతూ ఉన్నప్పుడు అటువంటి సందర్భంలో ఇటువంటి గ్రహణాలు ఏర్పడినప్పుడు కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ గ్రహణానికి సంబంధించిన దుష్ప్రభావము ఆహ్, వారికి మల్టిపుల్ టైమ్స్, అంటే ఎన్నో రెట్లు ఎక్కువ దుష్ప్రభావము కలిగించే అవకాశం ఉంటుంది. అది ఆ స్థానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆరో స్థానం అంటే రోగ అంటే వ్యాధులకు సంబంధించిన విషయాలు. అంటే కొన్ని సందర్భాల్లో చంద్రకేతువులు కలిసినప్పుడు వారి వారి జన్మజాతకంలో ఇలాంటి గ్రహణాలు సంభవించినప్పుడు, చంద్రకేతు దశాంతదశలు నడిచినప్పుడు ఆహ్, రోగ నిర్ధారణ పరీక్షల్లో కూడా అంతుచిక్కని వ్యాధులతో బాధపడడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఆహ్, తరచుగా అనారోగ్యం పాలు కావడము, ఏదైనా వైద్యులకు కూడా అంతుచిక్కని వ్యాధులు కొన్ని ఉంటాయి. వాటితో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అదే ఈ రాహుకేతువులకు సంబంధించిన మాయాజాలము. అంటే వాటి యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుందని నిర్దుష్టంగా అంచనా వేయడం చాలా కష్టము. ఆహ్, దానికి సంబంధించి ఆహ్, కాళిదాసు మహా కాళిదాసు కవి ఉత్తర కాలామృతము